Why are you recording me for? Why? What are you whispering? Oh, that smells lovely. What you got? I cooked something special for you. What? Go on, let me have one. ఇప్పుడు కుక్ చేసేది వెల్ష్మన్ ఫేవరెట్ డిష్ అనమాట. సో దీని పేరు వచ్చేసి వెల్ష్ కౌల్ అంటారు అనమాట. సో వెల్ష్మన్ ఫ్రమ్ వేల్స్. సో ఈ డిష్ అనేది నేషనల్ డిష్ ఆఫ్ వేల్స్ అనమాట. సో ప్రతి ఒక్కరు వేల్స్లో ఉన్న ప్రతి ఒక్కరికి అయితే ఈ డిష్ అంటే తెలియని వాళ్ళు ఉండరు. ఇదైతే యాన్సెస్టర్స్ నుండి వస్తుంది అనమాట. సో ప్రతి ఒక్కరైతే ఖచ్చితంగా ఇదైతే చేస్తారు. సో నాకు పెళ్ళైనాక ఇది నాకు వెల్ష్మన్ చెప్పడం జరిగిందనమాట. సో నాకు ఈ డిష్ అంటే చాలా ఇష్టము, ఒకసారి నాకు చేసి పెట్టవా అనేసి. కానీ నేను ఎప్పుడు చేయలేదు. ఎందుకనంటే ఇది ఒక పెద్ద ప్రాసెస్. ఇది అన్నీ ఏంట్రా బాబు, ఈ కూరగాయలన్నీ ఒక దాంట్లో వేసుకొని ఉడకబెట్టుకొని తింటారు, ఇది ఏంటి అది అని చెప్పేసి ఒక కైండ్ ఆఫ్ బాగా ఇగ్నోర్ చేసేదాన్ని అనమాట. సో ఇట్ వన్ పాయింట్ ఏం చేశానంటే ఎలాగైనా కానీ ఇంకా వీడియో చూశాను, ఇంకా కొంచెం నేర్చుకొని ఒకసారి అయితే సర్ప్రైజ్ చేద్దాము అని చెప్పేసి ఈరోజు అయితే డిసైడ్ అయిపోయాను. సో వెల్ష్మన్ అయితే వర్క్కి వెళ్ళాడు క్లయింట్స్ని మీట్ అవ్వడానికి, అండ్ నేను కుకింగ్ స్టార్ట్ చేశాను అనమాట. సో ఇంటికి వచ్చే లోపల ఎలాగైనా కానీ మొత్తం అయితే సర్ప్రైజ్ చేయాలి అని చెప్పేసి అయితే కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను. క్లరిసా పాపని అయితే పడుకోబెట్టేశాను. క్లరిసా పాప పడుకుంది. సో నాకైతే ఒక 2 hours అయితే టైం ఇచ్చింది. సో వెంటనే ఇంకా ఇది ప్రెప్ వర్క్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో బేసిక్లీ అయితే ఇక్కడ కనిపిస్తున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ తీసుకొని ప్రెప్ వర్క్ ఉంటుంది. కానీ ఇందులో ఒక నూనె కానీ కారం కానీ ఏది ఉండదు. చాలా చాలా వింతగా ఉంటుంది కుకింగ్ అసలుకి. సో మీరైతే మొత్తం వీడియోలో చూడండి, చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా హెల్దీ అనమాట. సో ఇదైతే నార్మల్గా ఎక్కువగా అయితే పాతకాలం వేల్స్లో పెద్దవాళ్ళు అయితే ఎక్కువగా ఇష్టంగా తింటారంట. సో అండ్ స్పెషలీ అయితే ఇంకా వెల్ష్మన్ చెప్పిన తర్వాత నేనైతే ఇంకా ఓకే ఫైన్ ఎట్ లాస్ట్ ఫైనలీ అయితే నేను చేద్దాము అని చెప్పేసి డిసైడ్ అయిపోయాను అనమాట. సో ఈ వీడియోలో అయితే చిన్న రెసిపీ లాగా అయితే ఇస్తాను చూడండి. సో ముందే ఒక డిష్లో మీట్ అంతా తీసుకొని వాటర్ వేసి బాయిల్ చేయాలన్నమాట. సో అది స్లోగా కుక్ అవుతున్న టైంలో ఏం చేస్తున్నా అంటే నేను ఇక్కడ మొత్తం నా వెజిటేబుల్స్ అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. సో ఆయిల్ వేయకూడదు, ఏం వేయకూడదు, జస్ట్ వాటరు అందులోనే మీట్ వేసి స్లోగా కుక్ అవుతుంది అనమాట. సో ఈ గ్యాప్లో అయితే ఒక 15 minutes అయితే నాకు 20 minutes అయితే పట్టింది ఈ వెజ్ అంతా ప్రిపేర్ చేసుకోవడానికి. ఈ 20 minutes స్లోగా అయితే మీట్ అంతా కుక్ అవుతుంది అనమాట. కొంచెమే సాల్ట్ వేసి అయితే కుక్ చేశాను, మరి ఇంకెక్కువ కాదు. పించ్ మాత్రమే వేస్తారు వీళ్ళు. సో పించ్ ఆఫ్ సాల్ట్ మాత్రమే వేసి కుక్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. దాని తర్వాత ఈ వెజిటేబుల్స్ అన్నీ ఇంత సైజ్గా అయితే కట్ చేసుకుంటున్నాను. ఎందుకనంటే ఇదైతే వెరీ లాంగ్ కుకింగ్ ప్రాసెస్ అనమాట. ఒక 2 to 3 hours వరకు ఇలా కుక్ అవుతూ ఉండాలన్నమాట. సో ఇవన్నీ ఏమైపోతాయి అంటే బాగా ఉడికిపోయి చిన్న చిన్న పీసెస్గా కూడా అయిపోతాయి. సో అందుకే ఒక బైట్ సైజ్డ్ అయితే కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఒకవేళ ఉడికిపోయినా కానీ ఒక చిన్నగా తినే టైం వరకు ఒక డీసెంట్ సైజ్ అయితే చేతిలో ఉంటుంది తినడానికి అని చెప్పేసి ఈ సైజ్ అయితే కట్ చేస్తున్నాను. దీన్ని స్టూ అంటారు, కౌల్ అంటారు, ఇంకా వేరే వేరే నేమ్స్ అయితే ఉంటాయి. కానీ వింటర్లో మాత్రం చాలా ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు, వేడిగా సూపీగా. ఇంకా వీళ్ళు ఎక్కువ బిలీవ్ ఏం చేస్తారంటే జ్వరం వచ్చినా కానీ కొంచెం కోల్డ్ వచ్చినా కానీ ఆ టైంలో ఈ వెల్ష్ కౌల్ అనేది తిన్నా కానీ కొంచెం కైండ్ ఆఫ్ రిలీఫ్ ఉంటుందని వీళ్ళు బిలీవ్ చేస్తారంట. సో ఇవన్నీ నాకైతే వెల్ష్మన్ చెప్పాడు. సో ఓకే, సో వై నాట్, మనం ఎలా వింటర్లో కొంచెం జలుబుగిన అయినా కానీ మనం ఎలా మిరియాల చారు ఇలా వేడిగా ఎలా చేసుకొని తింటామో వాళ్ళకి ఇదన్నమాట వెల్ష్ కౌలు స్టూ కానీ సూప్స్ కానీ ఇలాంటివి ఎక్కువగా ఇష్టంగా వింటర్లో తినడానికి ట్రై చేస్తారంట. అండ్ వెల్ష్మన్ ఎప్పుడు మన ఇండియన్ ఫుడ్ అయితే ఎక్కువగా తినండి, ఎందుకంటే స్పైసీ రీజన్స్ వల్ల అస్సలు తినడు. సో తన ఫుడ్ అయితే కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంటుంది. సో అందులో ఒక రెసిపీ అయితే చూపిస్తున్నా. సో వెల్ష్మన్ తీసుకునే ఫుడ్లో మోస్ట్లీ ఎలా ఉంటుందంటే మీట్ ఇంక్లూడ్ అయి ఉంటుంది, వెజిటేబుల్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి అన్నమాట. సో కార్బ్స్ అయితే చాలా చాలా అసలు తీసుకోవడం చాలా తక్కువ ఉంటుంది. మీట్, ఫ్రూట్ అండ్ వెజిటేబుల్స్ ఫైబర్ క్వాంటిటీ ఉండేలాగే చూసుకుంటాడు. మనలాగా రైస్ ఇవన్నీ అయితే ఎక్కువగా తిండు. కాకపోతే ఏంటంటే నేను ఎప్పుడైనా స్పెషల్గా చేస్తే మాత్రం బిర్యానీ అదైతే చాలా ఇష్టంగా తింటాడు. అది కూడా మనం తిన్నంత అయితే తినలేడు, ఒక చిన్న బౌల్ అయితే తినగలుగుతాడు. అండ్
పరాటాస్. సో ఆన్ రెగ్యులర్ బేసిస్ అయితే ఈ ఫుడ్ అయితే నేను తనకైతే ఏమి ఇవ్వను. సో తన ఫుడ్కి మనము ఒక కూరగాయతో ఒక వంట వండుకుంటే తను 5-6 కూరగాయలు వేసి ఒక డిష్ ప్రిపేర్ చేసుకుంటాడు అనమాట. సో చాలా చాలా హెల్దీగా కనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే టేస్ట్ అయితే ఉండదు. ఎందుకనంటే మనం బాగా ఉప్పు కారాలు ఎక్కువగా తిని ఉంటాం కాబట్టి వీళ్ళు అసలు ఎక్కువగా పించ్ ఆఫ్ సాల్ట్ మాత్రమే వాడతారు. అసలు స్పైసీ అనేది అస్సలే ఉండదు. ఇప్పుడు కట్ చేస్తున్నది వచ్చేసి స్వీడ్ అనమాట. సో ఇది అయితే రూట్ వెజిటేబుల్ దుంప అనమాట. ఇదేంటంటే నేను యూకే వచ్చిన తర్వాతే చూశాను, కానీ దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయి అబ్బా. ఇది చాలా చాలా వెరీ గుడ్ ఫర్ ద డైజెస్టివ్ హెల్త్. ఎలా అంటే లో ఇన్ క్యాలరీస్లో ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే దుంపలు కాబట్టి ఫిల్లింగ్ ఎక్కువగా ఉంటుంది అనమాట. అంటే కొద్దిగా తిన్నా కానీ కడుపు నిండిన ఫీలింగ్ అయితే వస్తుంది. ఇది హై ఫైబర్ వెజిటేబుల్ కాబట్టి మన మెటబాలిజంకి అయితే చాలా చాలా మంచిది. సో ఇప్పుడు ఇక్కడ బాయిల్డ్ అవుతున్న మీట్లోనే బేబీ పొటాటోస్ అలాగే వేసేసాను, కట్ చేయి కూడా అలాగే వేసేసాను. అండ్ క్యారెట్స్ అయితే అలా కట్ చేసుకున్న సైజు ఉంది కదా, ఆ సైజులో మాత్రం అయితే వేసేసాను. సో స్లోగా కుక్ అవుతున్న టైంలోనే ఈ 2 వెజిటేబుల్స్ అయితే వేసి కొంచెం అలా కలుపుతున్నాను అనమాట. ఒక 5 to 10 minutes అయితే వదులుతున్నాను. ఎందుకనంటే ఆలు కాబట్టి కొంచెం టైం పడుతుంది కుక్ అవ్వడానికి అని చెప్పేసి ఫస్ట్ ఏవైతే ఇవి వేసాను. సో ప్లెయిన్ వాటర్ అండ్ ప్లెయిన్ మీట్, ఇంకెక్కువగా సీజన్డ్ కూడా ఏం కాలేదు, జస్ట్ పించ్ ఆఫ్ సాల్ట్ మాత్రమే ఉండే. సో ఇప్పుడు ఇవి అనియన్ అనమాట. చూసారా ఏ సైజులో కట్ చేసుకున్నాను. దాని తర్వాత స్వీడ్ వేస్తున్నాను. ఎందుకనంటే ఇది కూడా కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది కుక్ అవ్వడానికి. సో స్వీడ్ కూడా వేసేస్తున్నాను అనమాట. మనకైతే చూడ్డానికి అయితే ఎలా ఉంది ఏంటి కూరగాయలన్నీ ఒక దగ్గర ఉడకబెట్టినట్లు ఉంది కదా, అసలు తినలేమేమో అనిపిస్తుంది, కానీ తినడానికి చాలా బాగుంటుంది. ఇది ఫైనల్గా అయితే లీక్ వేసేస్తున్నాను. ఇదైతే ఒక కైండ్ ఆఫ్ స్ప్రింగ్ ఆనియన్ స్మెల్ అయితే వస్తుంది, కానీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే అన్ని వెజిటేబుల్స్ మనం ఏమైతే కట్ చేసుకున్నామో అన్ని వెజిటేబుల్స్ వేసి ఇంకొంచెం వాటర్ వేసి అలా కదుపుతున్నా అనమాట, అన్నీ ఒకసారి డిప్ అయిపోయేలాగా. ఇదైతే ఒక 2 hour ప్రాసెస్ అనమాట. అలాగే స్లోగా కుక్ చేయాలి. చిన్న మంట మీద పెట్టి అన్నీ ఇలాగే వేసేసి స్లోగా కుక్ చేయాలి. ఇది రోజ్మెరీ ఫైనల్గా అయితే అది వేస్తున్నాను. అంటే మనకి ఎలా కొత్తిమీర పుదీనా ఎలా అయితే వాడతామో వీళ్ళు ఈ రోజ్మెరీ వాడతారనమాట. అండ్ ఇందులో వేసింది వచ్చేసి మీట్ స్టాక్ క్యూబ్స్ అనమాట. ఇవి షాప్లో దొరుకుతాయి. సో అవి డైరెక్ట్గా వేసేసాను. ఒక 2 స్టాక్ క్యూబ్స్ వేసాను అంతే, మించి అయితే ఏమీ వేయలేదు, అన్ని వెజిటబుల్స్ వేసాను. సో ఇదైతే ఒక 2 hours తర్వాత స్లోగా కుక్ అయిన తర్వాత లుక్ అయితే ఇలా వచ్చిందనమాట. సో అన్నీ కంప్లీట్గా ఉడికిపోయాయి. వెల్ష్ మ్యాన్ కూడా ఇంటికి దగ్గరలోనే ఉన్నా అని చెప్పేసి ఫోన్ చేశాడు. సో మీరే తన ఎక్స్ప్రెషన్ని చూడండి. What are you recording me for? Bye. What do you smell? Oh, that smells lovely. What you got? I cooked something special for you. What? Come on, let me have enough. What's Mommy been cooking? What's she been cooking? Fuck. Oh, boy. You made Welsh cold. Oh my god. Oh, that smells lovely. Let me try some. Wow. Bloody fair play. Thank you. You like it? Yeah. హోప్ఫుల్లీ మీకు అందరికీ వీడియో నచ్చిందనే అనుకుంటున్నా. అండ్ లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.